హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మీ ముందు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్తో ఉన్నాను. అండ్ ఈ ఆన్సర్ రాసింది మన జిఎస్ ఫౌండేషన్ ఆఫ్లైన్ స్టూడెంట్. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి పాలిటీ బేస్డ్ థీమ్తో వచ్చింది. సో యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, నిన్న మనం న్యూస్ పేపర్ అనాలిసిస్లో డిస్కస్ చేశాం కదా, ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జ్ అని. సో దాని మీద నేను క్వశ్చన్ అయితే ఇచ్చాను. స్టూడెంట్ ఎలా రాసిందో చూసేసి మనందరం కలిసి ఇవాల్యుయేట్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ డిస్కస్ ద ప్రొసీజర్ ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ఇండియా, హైలైట్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ అండ్ ద రోల్ ఆఫ్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఇక్కడ ఎన్ని సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి ప్రొసీజర్ అడిగాను, నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, అండ్ తర్వాత గ్రౌండ్స్, అండ్ నెక్స్ట్ రోల్ ఆఫ్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ. టోటల్లీ మనకి 4 సబ్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఫస్ట్ మనం మన స్టూడెంట్తో మాట్లాడదాం, అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏంటి, ఎలా ఉంది ఇక్కడ అని. సో హాయ్, నీ పేరేంటమ్మా? హాయ్ మ్యామ్, నా పేరు హిమబిందు. ఓకే, సో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఇక్కడ? నేను ఏప్రిల్ 8న జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే, సో ఇప్పటి వరకు మీకు ఏమేమి క్లాసెస్ జరిగాయి? మ్యామ్, మాకు అసలు యూపీఎస్సీ అంటే ఎలా ఉంటుంది, అది ఎన్ని స్టేజెస్గా ఉంటాయి, అసలు సిలబస్ ఏంటి, ఎలా నోట్ మేకింగ్ చేయాలి, ఎలాగ ఆర్టికల్స్ అన్ని దగ్గరగా ఉంచాలి, ఎలా ఇంటర్లింక్ చేయాలి కరెంట్ అఫైర్స్ అనేది జరిగాయి మ్యామ్ మాకు. ఓకే, బేసిక్ క్లాస్ అయిపోయింది. ఎస్ మ్యామ్. ఎవరు తీసుకున్నారు? ఉషా మ్యామ్ తీసుకున్నారు మ్యామ్. నేను తీసుకున్నాను. దాని తర్వాత ఏం సబ్జెక్ట్ స్టార్ట్ అయింది? జాగ్రఫీ స్టార్ట్ అయింది మ్యామ్. సందీప్ సార్ తీసుకున్నారు. మాకు ఏ డౌట్స్ లేకుండా క్లియర్ గా క్లారిఫై గా చేసి చెప్పారు మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, దాని మీద ఏమైనా టెస్ట్ పెట్టారా? ఎస్ మ్యామ్. ప్రిలిమ్స్ ఏమో 6 టెస్ట్ పెట్టారు, మెయిన్స్ ఏమో 2 టెస్ట్ పెట్టేశారు మ్యామ్. ఓకే, దాని తర్వాత ఏ సబ్జెక్ట్? డిజాస్టర్ మేనేజ్మెంట్ మ్యామ్. అది కూడా నేనే తీసుకున్నాను. అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు మ్యామ్. టెస్ట్ జరిగిందా మెయిన్స్? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఏం సబ్జెక్ట్ జరుగుతుంది? మ్యామ్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్ జరుగుతుంది మ్యామ్. ఓకే, ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుందా ఇక్కడ? ఎస్ మ్యామ్, ఎవ్రీడే అవుతుంది. ఎస్ మ్యామ్. ఎవ్రీథింగ్. ఎస్ మ్యామ్. ఓకే, సో ఇది ఎన్నో క్వశ్చన్ అమ్మా? 41 మ్యామ్. ఓకే, 41 క్వశ్చన్ ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్. ఎస్ మ్యామ్. సో ఇది ఏ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్? పాలిటీ మ్యామ్. ఓకే, సో పాలిటీలో అసలు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఏ ఫార్మాట్ యూజ్ చేస్తారు? ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. ఇంట్రడక్షన్ లో ఎలా రాయాలి మ్యామ్? ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు, డెఫినేషన్ యూజ్ చేయొచ్చు, ఎగ్జాంపుల్స్ యూజ్ చేయొచ్చు మ్యామ్. ఎగ్జాంపుల్స్ అంటే వై ఇట్ ఇస్ ఇట్ కరెంట్. ఎస్ మ్యామ్. ఓకే, బాడీలో ప్రెజెంటేషన్ ఎలా చేయాలి మ్యామ్? ఒకటి సబ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా మ్యామ్, ఆ సబ్ క్వశ్చన్స్ ని డివైడ్ చేసుకుంటూ ఆటోమేటిక్ గా రావాలి మ్యామ్. అంటే యూ కెన్ రైట్ యువర్ బుల్లెట్ పాయింట్స్ అయినా సరే, పారాగ్రాఫ్ అయినా సరే, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ విల్ బి యూ హ్యావ్ టు యూస్ సబ్ హెడ్డింగ్స్. ప్రతి సబ్ క్వశ్చన్ కి యూ హ్యావ్ టు యూస్ సబ్ హెడ్డింగ్స్ అని చెప్పాను. ఓకే, అండ్ కన్క్లూజన్ మ్యామ్ వే ఫార్వర్డ్ గా ఇవ్వాలి మ్యామ్. ఓకే, వే ఫార్వర్డ్ గా ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ప్రెజెంటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి స్కిల్స్ యూస్ చేయాలని చెప్పాను మ్యామ్? హబ్ ఒకటి యూజ్ చేయమని చెప్పారు. హబ్ అంటే మ్యామ్ అది ఇలా సర్కిల్ లో వేసి 5 టైప్స్ సర్కిల్స్ గీయాలి మ్యామ్. హబ్ అండ్ స్పోక్ మోడల్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లో చార్ట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఫ్లో చార్ట్స్. నెక్స్ట్ అండ్ పాలిటీలో నువ్వు యూజ్ చేయాల్సింది ఏంటి బాడీలో ఫర్ ఎన్హాన్సింగ్ ఆఫ్ యువర్ స్కిల్స్, ఎక్స్ట్రా మార్క్స్, వాల్యుడేషన్ కోసం ఏం రాయాలని చెప్పి మ్యామ్? ఆర్టికల్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి మ్యామ్. ఓకే, ఆర్టికల్స్. నెక్స్ట్ ఇఫ్ ఏదైనా అది కాన్స్టిట్యూషన్ కు సంబంధించింది అయితే దాన్ని డెఫినెట్ గా ఇది చేయాలి మ్యామ్, దాన్ని ప్రెజెంట్ చేయాలి. అప్పుడే మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం. కాన్స్టిట్యూషన్ రాయాలి. అండ్ నెక్స్ట్ యాక్ట్స్ ను, ఎనీ పాలసీస్. ఎస్ మ్యామ్. అండ్ నెక్స్ట్ ఈవెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా రాయాలి చెప్పాను. ఇది వాలిడేషన్ పార్ట్. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఎలా రాసావో చెక్ చేద్దాం. ఎస్ మ్యామ్. ఓకే, సో లెట్ us see తను ఎలా రాసిందో చూద్దాం ఇక్కడ. సో ఇంట్రొడక్షన్ వచ్చేసరికి తను ఇంపీచ్మెంట్ గురించి రాశారు. Impeachment is a constitutional process to remove high-ranking officials, including judges, from office for misconduct or incapacity. Okay. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు ఆర్టికల్స్ యూజ్ చేయమని చెప్పాను, కానీ ఈ క్వశ్చన్లో ఏంటంటే ప్రొసీజర్ అడిగాను కాబట్టి ఆ ప్రొసీజర్లోని ఆర్టికల్స్ ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి సో మేబీ ఇలా రాసావు అనుకుంటున్నాను. ఎస్, ఇలా రాయొచ్చు. సో ఫస్ట్ వే ఈస్ నువ్వు చెప్పినట్టు అదేంటో రాసావు, కానీ ఇక్కడ నీకు ఇంకా ప్రెజెంటేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే అసలు ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఎందుకు న్యూస్లో ఉంది? ఓకే, బికాస్ ఆఫ్ వర్మ. ఓకే, జస్టిస్ వర్మ ఎస్పెషలీ మనం క్లాస్లో చూసినట్లయితే వాళ్ళ దగ్గర కరెన్సీ నోట్స్ అవన్నీ కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ అని కూడా యూ కెన్ గివ్ దట్.
సో ఇలా అయినా రాయొచ్చు, యూ కెన్ రైట్ వై ఇట్ ఇస్ ఇన్ కరెంట్ అఫైర్స్ అని రాయొచ్చు. సో బోత్ ఆర్ కన్సిడరబుల్. ఓకే, సో ఇనిషియల్గా స్టార్ట్ చేస్తావు కాబట్టి యుల్ లెర్న్ స్లోలీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడిగాను, ప్రొసీజర్ అడిగాను, బట్ డైరెక్ట్గా నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రాసావు. సో లెట్ us see here. The procedure for impeaching judges in India is outlined in Article 124 subclass 4, 124 subclass 5 of Constitution, and Judges Inquiry Act కూడా రాసావు. వెరీ గుడ్. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద నువ్వు కొన్ని కేసెస్ కూడా రాసావు. సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. Supreme Court emphasized the importance of judicial accountability while upholding the independence. Okay. Union government versus Justice Verma impeachment at Allahabad High Court during coming monsoon. Okay, ఇక్కడ రాసావు కరెంట్ అఫైర్స్ ఎందుకు న్యూస్లో ఉంది అని. ఓకే, సో మనం చెప్పుకున్నట్టు ఎస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆర్ దేర్ హియర్. ఓకే, వీ కెన్ కన్సిడర్ దాట్. అండ్ నెక్స్ట్ గ్రౌండ్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అని రాసావు. సో ఇక్కడ కరెక్షన్ ఏంటంటే ఎప్పుడైనా సైడ్ హెడ్డింగ్స్ పెట్టినప్పుడు దానికి ఒక బాక్స్ లాగా వేసేయమ్మా, సో దట్ ఎగ్జామినర్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రొసీజర్లో ఫస్ట్ వన్ ఏంటి, ఇనిషియేషన్ రాసావు. ద ప్రాసెస్ బిగిన్స్ విత్ మోషన్ సైన్డ్ బై అట్లీస్ట్ 100 persons in Lok Sabha and 50 from Rajya Sabha. Okay, and next investigation. Next here, whether to admit the motion or not, who is the responsible, speaker or chairman. That point you have to write about the role of presiding officer regarding admitting of motion. Adi miss ayindi. And next investigation kosam we have an inquiry committee. So you have to write about the members of inquiry committee. How many members will be there? Normally 3 members untaru. Who are there? CJI or Supreme Court judge. Next one is High Court judge or Chief Justice of High Court. Next one is eminent jurist. So you have to write this. This point also missed. And next inquiry committee, they will do investigation and give the report to whom? Report malli ikkada one more point missed. Report evariki istaru? Presiding officer. Who is that? Speaker or chairman. And majority, you wrote the majority. After this majority, then what happens? On that day itself, there will be removal of that so and so person from the office. Okay. And next, role of parliament and the judiciary. Okay, parliament has authority to initiate and vote on the impeachment motion. Okay, so ee part rasav, but you missed one important keyword. What is that means? Checks and balances. So what is this checks and balances? We have 3 organs, right, in government: executive, legislature and judiciary. So one organ will be controlling the power of another. So here there is over power of judiciary is seen. So they are passing this motion, they want to remove that person. So it is one example of checks and balances. It is one important role of parliament. You have to add this point. Okay, and next, hence the impeachment of judges in India is a rigorous process that balances judicial accountability with the need to promote judicial independence and ensuring that judges are held to high standards of conduct while safeguarding the integrity of judiciary. So here used very good keywords. So ikkada keywords entante judicial accountability, judicial independence, alage integrity of judiciary. So these are very good words. So if you are writing this kind of keywords in conclusion, you'll get good marks. But the problem here is you missed 3 to 4 points in the body in the process and you didn't follow the order. Okay, so first I asked a question that is about procedure, then I asked constitutional provision, then grounds of removal, and then is role. So here you wrote this procedure after constitutional provisions and grounds of removal. So please do follow. Whenever you are reading the question itself, try to mark. First I have to write this, second this, third this, and fourth this, and you have to follow that order. Okay, so that is the thing that missed here, and overall it is a very good answer, Hima. So if you write in this way, you will be getting at least 30 to 45% for sure, and try to write more answers every day and try to get evaluated. Okay, and meeku ela anpichindi mana student rasina answer? Just April 18 join అయిన స్టూడెంట్ అరౌండ్ 41 క్వశ్చన్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ రాశారు. అండ్ ఇవి కాకుండా స్టాటిక్ కూడా రాస్తున్నారు కదా, ఎవ్రీడే జిఎస్ క్లాస్ అయిన తర్వాత కూడా మీ క్వశ్చన్ ఉంటుంది. సో అలా సపరేట్గా స్టాటిక్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రాస్తూనే ఉన్నారు. సో మీకు కూడా ఇలా మెయిన్స్ ఆన్సర్స్లో ప్రాబ్లం ఉన్నట్లయితే, రాయలేకపోతున్నట్లయితే, అసలు ఎలా రాయాలో తెలియకపోయినట్లయితే కంపల్సరీ మన యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ June 9 స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ కోర్స్ అనేది జాయిన్ అవ్వండి.
లేకపోతే మీరు కూడా మా క్లాస్కి వచ్చి కూర్చొని పర్సనల్గా నేనే మిమ్మల్ని గైడ్ చేయాలి, నా గైడెన్స్లో మీరు చదువుకుంటాను అన్నట్లయితే మీరు కంపల్సరీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవచ్చు. అండ్ హిమలా కూడా మీరు కూడా ఎస్ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ హార్డ్. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ రైట్ గైడెన్స్, yes, you can clear this. Yes or no, Hima? It's easy. It is easy. Okay. So thank you so much guys for watching, and if you like this class, please hit the like button and please to share this class and do subscribe to our channel. Don't forget.